చంద్రగ్రహణం కలియుగ వైకుంఠం తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ముఖ్య ప్రకటన చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పవిత్ర క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సుమారు 10 గంటలకు పైగా మూసివేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులను అర్చకులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు చంద్రగ్రహణ కాలం ఉండనుంది. ఈ గ్రహణ ప్రభావం దృష్ట్యా ఆలయంలో సాధారణ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు పూర్తిగా నిలిపివేయబడతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఇదే సమయంలో అన్న వితరణ కేంద్రాల్లో కూడా ఉదయం 9 గంటల నుంచే ప్రసాదాల తయారీని నిలిపివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక గ్రహణం ముగిసిన అనంతరం ఆలయంలో వేద పండితులు మంత్రోచ్చారణలతో శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుణ్యహావచనం పూర్తయిన తర్వాత మాత్రమే తిరిగి దర్శనాలను ప్రారంభిస్తారు. సాయంత్రం గ్రహణం వీడిన తర్వాత శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాత్రి సమయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. అయితే రేపటి బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఇవాళ సిఫార్సు బ్రేక్ లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. అంతేకాదు శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు అధికారులు. ఈ నెల 4వ తేదీ నుంచి సర్వదర్శన టోకెన్ల జారీ మళ్లీ ప్రారంభం కానుంది. కాబట్టి భక్తులు అనవసరంగా తిరుమలకు రావద్దని, అధికారిక ప్రకటనలను గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్ల విక్రయాలు కూడా రేపు నిలిపివేయనున్నారు. విమానాశ్రయంలో జారీ చేసే రోజువారీ 200 ఆన్లైన్ టికెట్ల జారీని కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. చంద్రగ్రహణం కారణంగా తీసుకున్న ఈ నిర్ణయాలు పూర్తిగా ఆచార వ్యవహారాల ప్రకారం తీసుకున్నవేనని టీటీడీ వెల్లడించింది. భక్తుల సహకారం కోరుతూ రేపటి రోజు ఆలయానికి రావాల్సిన వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. చంద్రగ్రహణం కలియుగ వైకుంఠం తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ముఖ్య ప్రకటన చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పవిత్ర క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సుమారు 10 గంటలకు పైగా మూసివేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులను అర్చకులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు చంద్రగ్రహణ కాలం ఉండనుంది. ఈ గ్రహణ ప్రభావం దృష్ట్యా ఆలయంలో సాధారణ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు పూర్తిగా నిలిపివేయబడతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఇదే సమయంలో అన్న వితరణ కేంద్రాల్లో కూడా ఉదయం 9 గంటల నుంచే ప్రసాదాల తయారీని నిలిపివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక గ్రహణం ముగిసిన అనంతరం ఆలయంలో వేద పండితులు మంత్రోచ్చారణలతో శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుణ్యహావచనం పూర్తయిన తర్వాత మాత్రమే తిరిగి దర్శనాలను ప్రారంభిస్తారు. సాయంత్రం గ్రహణం వీడిన తర్వాత శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాత్రి సమయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. అయితే రేపటి బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఇవాళ సిఫార్సు బ్రేక్ లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. అంతేకాదు శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు అధికారులు. ఈ నెల 4వ తేదీ నుంచి సర్వదర్శన టోకెన్ల జారీ మళ్లీ ప్రారంభం కానుంది. కాబట్టి భక్తులు అనవసరంగా తిరుమలకు రావద్దని, అధికారిక ప్రకటనలను గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్ల విక్రయాలు కూడా రేపు నిలిపివేయనున్నారు. విమానాశ్రయంలో జారీ చేసే రోజువారీ 200 ఆన్లైన్ టికెట్ల జారీని కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. చంద్రగ్రహణం కారణంగా తీసుకున్న ఈ నిర్ణయాలు పూర్తిగా ఆచార వ్యవహారాల ప్రకారం తీసుకున్నవేనని టీటీడీ వెల్లడించింది. భక్తుల సహకారం కోరుతూ రేపటి రోజు ఆలయానికి రావాల్సిన వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. చంద్రగ్రహణం కలియుగ వైకుంఠం తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ముఖ్య ప్రకటన చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పవిత్ర క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సుమారు 10 గంటలకు పైగా మూసివేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
రేపు ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులను అర్చకులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణ కాలం ఉండనుంది. ఈ గ్రహణ ప్రభావం దృష్ట్యా ఆలయంలో సాధారణ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు పూర్తిగా నిలిపివేయబడతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఇదే సమయంలో అన్న వితరణ కేంద్రాల్లో కూడా ఉదయం 9 గంటల నుంచే ప్రసాదాల తయారీని నిలిపివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక గ్రహణం ముగిసిన అనంతరం ఆలయంలో వేద పండితులు మంత్రోచ్చారణలతో శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుణ్యహావచనం పూర్తయిన తర్వాత మాత్రమే తిరిగి దర్శనాలను ప్రారంభిస్తారు. సాయంత్రం గ్రహణం వీడిన తర్వాత శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాత్రి సమయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. అయితే రేపటి బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఇవాళ సిఫార్సు బ్రేక్ లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. అంతేకాదు శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు అధికారులు. ఈ నెల 4వ తేదీ నుంచి సర్వదర్శన టోకెన్ల జారీ మళ్లీ ప్రారంభం కానుంది. కాబట్టి భక్తులు అనవసరంగా తిరుమలకు రావద్దని, అధికారిక ప్రకటనలను గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్ల విక్రయాలు కూడా రేపు నిలిపివేయనున్నారు. విమానాశ్రయంలో జారీ చేసే రోజువారీ 200 ఆన్లైన్ టికెట్ల జారీని కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. చంద్రగ్రహణం కారణంగా తీసుకున్న ఈ నిర్ణయాలు పూర్తిగా ఆచార వ్యవహారాల ప్రకారం తీసుకున్నవేనని టీటీడీ వెల్లడించింది. భక్తుల సహకారం కోరుతూ రేపటి రోజు ఆలయానికి రావాల్సిన వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.